జై తెలంగాణ, జై తెలంగాణ. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ బ్రాహ్మణ్యం, ముఖ్యంగా తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక తరపున తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ వచ్చి పుష్కర కాలమైనా కూడా ఈ గడ్డపైన పుట్టినోళ్లకు సరైన ప్రాతినిధ్యం లేకుండా అయిపోతుంది. ఈ గడ్డపైన ఉన్న వాళ్ళకి కరెక్ట్ ఇంపార్టెన్స్ లేకుండా, అలాగే ఈ భూమిపుత్రులకి ఈ గడ్డ కోసం పోరాటం చేసిన వాళ్ళను కనీసం ఖాతరు చేస్తలేరు కాదు కదా, ఆఖరికి ఘోరమైన అవమానాల పాలు చేస్తున్నారు. ఇంకెన్నాళ్ళు పుష్కర కాలమైనా కూడా ఈ తెలంగాణ గడ్డ తెలంగాణ బిడ్డలది కాదా అని ప్రశ్నించేందుకు బ్రాహ్మణులు సమాజంలో మేధావి వర్గంగా అనేటువంటి బ్రాహ్మణులందరూ ఏకమై ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా చాలామంది బయట ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం కనబడుతున్న వాళ్ళందరూ కూడా ఈ స్వరాష్ట్ర ఉద్యమంలో రక్తాలొడ్డి, బుల్లెట్లు తిని, లాఠీ దెబ్బలు తిని, చాలా జైళ్ళకు పోయి అనేక ఉద్యమ చరిత్ర వాళ్ళు ఉన్నాం. అందరం కూడా మొట్టమొదటగా మన బాధ్యతగా ఏదైతే సనాతన ధర్మం నమ్మే మనము జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసని ఆ రామచంద్రుడే చెప్పిండు. మన గడ్డను మనం ప్రపంచంలో నెంబర్ 1గా చేయాలి అని అంటున్న ముఖ్యమంత్రి మాటకు బాసటగా ఈరోజు ఇక్కడున్న బ్రాహ్మణులందరము కలిసి తెలంగాణ నెంబర్ 1 చేయడానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అదే దాంతోపాటు మన తెలంగాణ అస్తిత్వాన్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఎట్లా బొందబెట్టాలి అనేది కూడా బాజప్తా ప్లాన్ చేసేందుకే ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల మీటింగ్ అనేది, రౌండ్ టేబుల్ అనేది సమావేశం ఈరోజు ప్రారంభం చేస్తున్నాం. మేము దీనికి మొదలుగా తొలి తెలంగాణ ఉద్యమకారుడు, గ్రంథాల ఉద్యమం నడిపినటువంటి ఒక మహోన్నత వ్యక్తి వట్టికోట ఆల్వారి స్వామి, ఆయనతో బాసటగా ఉండి తెలంగాణలో ఒక విద్యావేత్తగా, లెక్కల తాతయ్యగా కీర్తించబడినటువంటి మన చుక్కా రామయ్య గారి దగ్గరికి వెళ్ళి మాకు తెలంగాణకి సూపర్ స్టార్ అయినా, మెగాస్టార్ అయినా, ఏ స్టార్ అయినా మా చుక్కా రామయ్య గారిని మేము మర్చిపోకుండా 100 ఏళ్ల వయోవృద్ధుల ఆశీర్వచనం తీసుకొని ఈ వేదిక ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈ వేదిక ప్రారంభంలో ఈరోజు మా గుండెలన్నీ కూడా ఎంతో ఆర్ద్రతతో నిండున్నాయి. పోరాటం చేసిన వాళ్ళం అందరం కలిసినాము అనే తృప్తితో పాటు మాతో పోరాటం చేసిన వాళ్ళు చాలామంది ఈ బ్రాహ్మణ బిడ్డలే ఈరోజు ప్రాణాలు వదిలిపోయినారు, మా నుంచి దూరం అయిపోయినారు, చనిపోయినారు. వాళ్ళందరి స్మృతిగా, వాళ్ళందరి ఆశీర్వాదంగా ఆ అమరవీర ఆకాంక్ష సాధించడానికే ఈ వేదిక పుట్టింది అని మేము మరొక్క మారు ఘంటాపథంగా తెలియజేస్తూ తెలంగాణ జాతీయ గీతంతో ఈ వేదిక ప్రారంభమవుతుంది. ఆ తర్వాత తెలంగాణ కోసం అమరులైనటువంటి ఎంతోమంది అమరులు ఉన్నారు. ఇదే మరొక ముఖ్య విశేషం ఏంటంటే, ఆడ ఈడ ఏసీ ఫంక్షన్ హాల్లలోనో లేకపోతే 5 స్టార్ హోటళ్లలోనో ఈ రౌండ్ టేబుల్ పెట్టలే. బాజప్తగా ఉద్యమాల ఉస్మానియా బిడ్డగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ బిడ్డలందరము కలిసి కూడా ఉస్మానియా యూనివర్సిటీలోనే ఇది మేము ఖచ్చితంగా పెట్టినాము. మీరు చూస్తే కనుక ఇక్కడ తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక, తెలంగాణ బ్రాహ్మణ అస్తిత్వ భూమిక అని పెట్టుకున్నాము. అలాగే తెలంగాణ సబ్బండ వర్గాల సమన్వయ దీపిక అని కూడా పెట్టుకున్నాం. మేము అదే ఆకాంక్షతో ముందుకెళ్తున్నాం. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు చారిత్రాత్మక ఘట్టంగా జూలై 12, 2026 చారిత్రాత్మక ఘట్టంగా తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారులందరం ఏకమైనం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ గీతంతో, తెలంగాణ రాష్ట్ర గీతంతో ప్రారంభమై ఆ తర్వాత తెలంగాణ జాతి కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆనాటి ధిక్కార స్వరం పోతనామాత్యుడు మొదలు ఆ తర్వాత వారి ఆకాంక్షను, ఆ మహాకవి ఆకాంక్షను కొనసాగించి నెత్తిపైన పుస్తకాలు పెట్టుకొని నడయాడినటువంటి వట్టికోట ఆల్వారు స్వామి, మద్రాసు నుంచి తరిమేస్తే వాళ్ళను చేరదీసినటువంటి ఉరుగుల రామకిషన్ రావు గారు, అట్లాగే సర్దార్ జమలాపురం కేశవరావు గారు, అలాగే పివి నరసింహారావు గారు, నా గొడవ ఇది అని గర్జించిన కాళోజీ గారు, దాశరథి గారు, అలాగే మళ్ళీ చకలం శ్రీనివాసరావు గారు, ఇలా ఎంతోమంది మహాత్ములు ఈ తెలంగాణ గడ్డపైన నడయాడినటువంటి బ్రాహ్మణులతో పాటు, అలాగే మొన్నీ మధ్య కాలం చెందినటువంటి మా మురళీధర్ దేశపాండే గారు, అలాగే
తెలంగాణ జర్నలిస్టులకే ఆనిముత్యమై ఈరోజు చూస్తున్న సోషల్ మీడియా మాధ్యమాలకు ఆదిగా ఉన్నటువంటి మా సోదరుడు శ్రీధర్ ధర్మాసనం గారు, ఇలాంటి ఎంతోమంది బ్రాహ్మణ ఉద్యమ వీరులను మేము కోల్పోయాం. వారందరికీ తెలంగాణ రాష్ట్ర గీతం అయిన తర్వాత మేము నివాళులు సమర్పించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ ఉద్యమ వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు.